అందరికీ నమస్తే. దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది. లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశంలోకి అయితే వెళ్ళిపోదాం. మొదటి అంశంలోకి వెళ్ళే ముందు టెట్ డిఎస్సికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు అందించడం అయితే జరుగుతున్నది. ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా పిన్ చేసి పెడతాను. రీడ్ మోర్ పైన క్లిక్ చేసి అక్కడ నుంచి జాయిన్ చేసి ఈ ఫ్రీ సర్వీస్ అనేటువంటిది పొందే ప్రయత్నం అయితే చేయండి. దాని కిందే మన యాప్ యొక్క లింక్ కూడా ఉంటుంది. దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకుంటే చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది మీకు అక్కడ అందుబాటులో ఉన్నది. అక్కడ నుంచి కూడా వాటిని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అవన్నీ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉన్నాయి. వాటిని యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక మొదటి అంశం కనుక చూసుకుంటే గ్రూప్ 1కు సంబంధించిన నియామకాలకు హైకోర్టు బ్రేక్ అనేటువంటి అంశాన్ని అయితే మనం చూడొచ్చు. ఇక్కడ గ్రూప్ 1 ఉద్యోగాల నియామక పత్రాలు ఇవ్వద్దు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రమే చేయండి అని హైకోర్టు అయితే ఆదేశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. రాష్ట్రంలో నిర్వహించినటువంటి గ్రూప్ 1 నియామకాలకు సంబంధించినటువంటి అంశం పైన అయితే హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించినటువంటి గ్రూప్ 1 ప్రక్రియ పైన స్టే ఇచ్చేందుకైతే హైకోర్టు అనేటువంటిది నిరాకరించింది. అయితే గ్రూప్ 1 మెయిన్స్లో 1:1 నిష్పత్తిలో ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొనసాగించండి అని అనుమతి అయితే ఇవ్వడం అయితే జరిగింది. దాని తర్వాత విచారణ పూర్తయ్యే వరకు అభ్యర్థులకు నియామక పత్రాలు మాత్రం ఇవ్వద్దని టీజీపీఎస్సీని అయితే ఆదేశించింది. గ్రూప్ 1కు సంబంధించి మెయిన్స్ పరీక్షల అనంతరం జారీ చేసినటువంటి జీఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్స్ను సవాల్ చేస్తూ 20 మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జీఆర్ఎల్లో అవకతవకలు జరిగాయని పిటిషన్లో పేర్కొన్నారు. మెయిన్స్ పత్రాల మూల్యాంకనం సరిగ్గా నిర్వహించలేదని, దీంతో కొందరు అభ్యర్థులు నష్టపోయారని పిటిషన్లో తెలిపారు. మూల్యాంకనం నిబంధనలకు విరుద్ధమని, తిరిగి మూల్యాంకనం చేయాలని లేదంటే మెయిన్స్ పరీక్షలు మరోసారి నిర్వహించేలా చూడాలని కోర్టు దృష్టికి అయితే తీసుకెళ్లారు. మూల్యాంకనం పైన హైకోర్టు పర్యవేక్షణలో లేదా స్వతంత్ర సంస్థతో విచారణ చేయించాలని అభ్యర్థుల తరఫు లాయర్ కోరారు. గ్రూప్ 1లో అవకతవకలు జరిగాయని ఇప్పటివరకు 20 పిటిషన్లు దాఖలైనట్లయితే తెలిసింది అనేటువంటి అంశం. విచారణ సందర్భంగా పిటిషన్లపైన విచారణ పూర్తయ్యే వరకు నియామక పత్రాలకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినా అభ్యర్థులకు కూడా ఇవ్వొద్దని దానికి సంబంధించినటువంటి నియామక పత్రాలు హైకోర్టు అయితే ఆదేశించింది. దాని తర్వాత తదుపరి విచారణ కనుక చూసుకుంటే ఈ నెల 28కి అయితే వాయిదా వేయడం అయితే జరిగింది. గ్రూప్ 1కి సంబంధించినటువంటి అంశం. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకు మెగా డిఎస్సి గరిష్ట వయోపరిమితి పెంపు అనేది ఏపీకి సంబంధించిన అంశం. చాలామంది అయితే మన తెలంగాణలో కనుక చూసుకుంటే గరిష్ట వయోపరిమితి ఎంత ఉన్నదని అయితే అడుగుతున్నారు. ఇక్కడ వాళ్ళు 42 ఏళ్ల నుంచి 44 ఏళ్ళకైతే పెంచుతూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకుంటే మన దగ్గర చూసుకుంటే మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ అండి. మ్యాక్సిమం ఏజ్ కనుక చూసుకుంటే గత ప్రభుత్వం కనుక చూసుకుంటే 44 సంవత్సరాలు అయితే చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాల భర్తీ అనేటువంటి ప్రక్రియ లేకపోవడం వల్ల చాలామంది లాస్ అయింది కాబట్టి మళ్ళీ 2 సంవత్సరాలు అంటే 18 సంవత్సరాల నుంచి ఇక్కడ 46 సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది ఓసీ కేటగిరీ, జనరల్ కేటగిరీ, ఇలాంటి రిజర్వేషన్ లేనటువంటి వాళ్ళు. ఇక రిజర్వేషన్ పరంగా చూసుకుంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కనుక చూసుకుంటే ఇక్కడ 5 సంవత్సరాలు అంటే ఇక్కడ 46+5 అండి. 46+5 51 సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉన్నది ఈ కేటగిరీ వాళ్ళైతే, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే. అదేవిధంగా ఇక్కడ ఓసీ వాళ్ళైతే, ఓపెన్ కేటగిరీ వాళ్ళైతే ఇక్కడ 46 సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. చాలామంది ఈ డిఎస్సికి సంబంధించి ఏజ్కి సంబంధించిన అంశం పైన రెగ్యులర్గా మెసేజ్ చేస్తూ ఉంటారు. ఇక టెట్లో లోపాలను సవరించండి అనేటువంటి అంశాన్ని తెలుసుకునే ముందు ఓ చిన్న అనౌన్స్మెంట్ అండి. ఇక్కడ టెట్ డిఎస్సికి సంబంధించి అదేవిధంగా పేపర్ 2 టెట్కి సంబంధించి సోషల్కి సంబంధించి చాలా క్వాలిటీగా టెస్ట్ సిరీస్ అనేటువంటిది అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. ఈ రకంగా ఏ రోజుకి ఆ రోజు మీకు షెడ్యూల్ అనేటువంటిది అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ రోజు మీరు ఆ అంశాలను చదివేసి రోజు మీరు 9 PM కనుక టెస్ట్ రాసిందనుకోండి సిలబస్ అనేటువంటిది క్లియర్గా కంప్లీట్ చేసుకోగలుగుతారు. దాని తర్వాత కనుక చూసుకుంటే అందులో ఏవైనా తప్పులు జరిగినాయి అనుకోండి రెక్టిఫై చేసుకొని మళ్ళీ నెక్స్ట్ రాయబోయేటువంటి
ఎగ్జామ్స్లో కనుక చూసుకుంటే అవి రిపీట్ కాకుండా చూసుకున్నారనుకోండి, మీరు రాసేటువంటి ఫైనల్ ఎగ్జామ్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది, మంచి స్కోర్ అనేటువంటిది సాధించగలుగుతారు. ఎస్సీఆర్టీ పుస్తకాలు, అకాడమీ పుస్తకాలను బేస్ చేసుకొని ప్రీవియస్ క్వశ్చన్స్ అనేటువంటివి ఏ రకంగా వచ్చాయి అనేటువంటి అంశాలను బేస్ చేసుకొని చాలా క్వాలిటీగానైతే మీకు ఇవ్వడం అయితే జరిగింది. ప్రజెంట్ టెట్కి సంబంధించినటువంటి పేపర్ 1, అదేవిధంగా టెట్కి సంబంధించి పేపర్ 2 సోషల్ అనేటువంటివి అందుబాటులోనైతే ఉన్నాయి. అదేవిధంగా టెట్ 2+ డిఎస్సికి సంబంధించి ఎస్జిటి వాళ్ళకి సంబంధించి కూడా అక్కడ అందుబాటులోనైతే ఉండడం అయితే జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ డైలీ టెస్ట్లు అనేటువంటివి ఉంటాయి. వారంలో జరిగినటువంటి దానికి సంబంధించి వీక్లీ రివిజన్ గ్రాండ్ టెస్ట్లు అనేటువంటివి అయితే ఉంటాయి. దాని తర్వాత మెగా రివిజన్ గ్రాండ్ టెస్ట్లు అనేటువంటివి కూడా ఉంటాయి. చదివింది మర్చిపోకుండా ఈ రకంగా రివిజన్ చేయించే విధంగా మీకు అక్కడ ప్రాపర్గా ప్లానింగ్ అనేటువంటిది ఉన్నది. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేటువంటిది ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో, అదేవిధంగా కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా నేను అక్కడ రీడ్ మోర్ పైన క్లిక్ చేసుకోండి. రెండో మెసేజ్గా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. అక్కడ నుంచి మీకు పూర్తి సమాచారం అయితే తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కనుక ఈ నెంబర్కి కాల్ చేసి మీరు పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ చాలామంది బాగా చదువుతారు, కానీ వాళ్ళు చదివినటువంటి అంశం ఏ మేరకు అవగాహన అయిందో తెలుసుకోలేరు. ఇక లాస్ట్ మూమెంట్లో 1-2 టెస్టులు రాసిపోతే మనకు ఆ తప్పులు అనేటువంటివి ఎక్కడ చేస్తున్నాం అనేటువంటి అంశం అర్థం కాదు. కాబట్టి చాలా అందరికీ కూడా నిరుద్యోగ అభ్యర్థులు ఇబ్బందులు ఉన్నారు కాబట్టి మొదటి వరకు మనం కూడా ఆ రకమైనటువంటి పొజిషన్లోనే ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ రకమైనటువంటి అంశాన్ని చాలా అందరికీ అందుబాటులో ఉండే విధంగానే మీకైతే తీసుకొని రావడం అయితే జరిగింది. క్లియర్గా ఒకసారి ఉపయోగపడుతుంది అనిపిస్తే కనుక మీరు చెక్ చేసుకున్న తర్వాతనే డెమో టెస్టులు అవన్నీ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటాయి. కంటెంట్ కూడా మీరు ఏది తీసుకోకముందే అవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు ఫ్రీగానే. కిందికి వెళ్ళేసి యాప్ ఓపెన్ చేసిన తర్వాత అన్నిటికంటే కిందికి స్క్రోల్ చేసేస్తే మీకు అక్కడ వాటికి సంబంధించిన కోర్సెస్ అనేటువంటి టెస్ట్ సిరీస్కి సంబంధించిన అంశాలు కనిపిస్తాయి. వాటిపైన క్లిక్ చేస్తే కంటెంట్, డెమో అవన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. అవన్నీ కూడా నచ్చితేనే మీకు ఇందులో జాయిన్ అవ్వడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే టెట్లో లోపాలను సవరించండి అనేటువంటి అంశం జాతీయ ఉపాధ్యాయ శిక్షణ మండలికి సంబంధించి ఉత్తర్వుల మేరకైతే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అయితే టెట్ నిర్వహణ అయితే చేస్తున్నాయి. ఎన్సిటి రూల్స్ ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వాలు టెట్ పరీక్ష నిర్వహణ చేస్తున్నాయి అని చెప్పినప్పటికీ కొన్ని వ్యత్యాసాలు అయితే ఉన్నాయి. డిగ్రీ డిఎడ్ చేసిన వారికి టెట్ పేపర్ 2 అనేటువంటిది కనుక చూసుకుంటే ఎన్సిటి పరిధిలో జరిగేటువంటి కేంద్ర టెట్ అనుమతి అంటే సీటెట్లోనైతే అనుమతిస్తున్నారు. కానీ మన రాష్ట్రంలో వారిని అనుమతించడం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 4 సార్లు అనుమతించారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే టెట్ పైన సమీక్ష జరిపి ఈ లోపాన్ని సవరించాలి. అలాగే టెట్ పేపర్ 2 బయాలజీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు మ్యాథ్స్ ప్రశ్నలు ఇవ్వడం వల్ల వేలాది మంది అభ్యర్థులు అయితే తీవ్రంగా నష్టపోతున్నారు. స్కూల్ అసిస్టెంట్, టీచర్ పోస్టులో బయాలజీ, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్లకు వేరు పరీక్షలు ఉన్నప్పుడు టెట్లో మాత్రం మ్యాథ్స్, సైన్స్ కలిపి పరీక్ష నిర్వహించడం వల్ల వేలాది మంది అభ్యర్థులు అయితే టెట్లో ఫెయిల్ అయిపోతున్నారు. మార్క్స్ కూడా ఎక్కువ గెయిన్ చేసుకోలేకపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ అంశాన్ని పరిశీలించి రెక్టిఫై చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఖచ్చితంగా ఉన్నది. ఎందుకంటే చాలామంది అభ్యర్థులు నష్టపోతున్నారు. ఇక్కడ డిఎస్సిలో లేనటువంటి అంశాలు ఇక్కడ మనకు టెట్కు అనేటువంటిది డిఎస్సికి ఎవరిది వాళ్ళకి సపరేట్ పెట్టినప్పుడు మరి ఇక్కడ టెట్కు సంబంధించిన అంశాన్ని కూడా సపరేట్ పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు అయితే వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి అంశం ఖచ్చితంగా ప్రభుత్వం అయితే దీన్ని పరిశీలనలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. పాస్ అయిన కొందరు అభ్యర్థులు చాలా మార్కులు కోల్పోతున్నారు. కాబట్టి మ్యాథ్స్, బయో సైన్స్ అభ్యర్థులకు వేరు టెట్ పరీక్షలు నిర్వహించాలి. అలాగే భాషా పండితులకు కూడా సబ్జెక్ట్లోనే టెట్ అనేటువంటిది నిర్వహించాలి. అంటే తెలుగుకు సంబంధించి కానీ మిగిలినటువంటి హిందీ వాళ్ళకి సంబంధించి ఆ భాషకు సంబంధించిన అంశాలే ఉండాలి. అయితే ఈ టెట్ పరంగా చూసుకుంటే హిందీ కానీ తెలుగు కానీ వీళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఏదో అయితే మ్యాథ్స్, సైన్స్ అన్న రాసుకోవాలి, లేదంటే సోషల్ అన్న రాసుకోవాలి. అట్లా కూడా వాళ్ళకి ఇబ్బంది. వాళ్ళకి సంబంధం లేని సబ్జెక్ట్ అనేటువంటి చదవాలన్నా కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి అది కూడా క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. పక్క రాష్ట్రంలో ఏపీలో కనుక చూసుకుంటే పేపర్ 3 అనేటువంటిది అయితే నిర్వహిస్తున్నారు లాంగ్వేజ్ వాళ్ళకి సంబంధించి. ఇక స్పెషల్ ఎడ్యుకేషన్ అభ్యర్థులకు కూడా ప్రత్యేక టెట్ నిర్వహించాలి. టెట్ పేపర్ 1కి సంబంధించి ఇక్కడ పేపర్ 1లో 8వ తరగతి లోపే ప్రశ్నలు అనేటువంటి ఉండే విధంగా, టెట్ పేపర్ 2 వారికి 10వ తరగతి లోపే ప్రశ్నలు అనేటువంటి ఉండే విధంగా సిలబస్ మార్చాలి. సైకాలజీ లాంటి అంశాల్లో ప్రభుత్వ పాఠ్యపుస్తకాల నుండి కాకుండా ప్రైవేట్ మెటీరియల్స్ నుంచి ప్రశ్నలు ఇవ్వడం అనేటువంటిది సరికాదు అనేటువంటిది. ప్రైవేట్ అట్లాంటివి ఏం లేదంటే అంటే మనకు కొత్త మెటీరియల్స్ అనేటువంటివి అయితే నార్మల్గా మనకు సిలబస్ అనేటువంటిది అయితే మారుతున్నది కాబట్టి ఆ రకంగా ఇవ్వడం అయితే జరుగుతున్నది. సిలబస్ అనేటువంటిది కనుక చూసుకుంటే కొత్త పుస్తకాలకు పాత పుస్తకాలకు వ్యత్యాసం అనేటువంటిది సైకాలజీ పరంగా అప్లికేషన్ క్వశ్చన్స్ అనేటువంటివి అయితే వస్తున్నాయి. ఇక టీచర్ల ప్రమోషన్స్లో కూడా టెట్ వెయిటేజ్ తప్పనిసరిగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ రావుల రామ్మోహన్ రెడ్డి గారు డిఎడ్ బిఎడ్ అభ్యర్థులకు సంబంధించిన సంఘము అధ్యక్షుడు ఇక్కడ లేఖ అయితే రాయడం జరిగింది దిశకు. దానికి సంబంధించినటువంటి అంశాన్ని అయితే ఇక్కడ మనం చూడొచ్చు.
ఇక్కడ మొన్న వచ్చినటువంటి ఇది నిన్న వచ్చినటువంటి ఆర్టికల్ కొలువుల జాతర మొదలు కానున్నటువంటి అంశాన్ని అయితే చూసిన తర్వాత ఇక్కడ ఖాళీల వారీగా అన్నీ ఇచ్చారు, మరి డిఎస్సి లేదనేటువంటి అంశానిపైన అయితే నిన్న క్లారిటీ ఇచ్చిన. పలు ఇతర శాఖల్లో ఖాళీలు అనేటువంటివి అయితే ఉన్నాయి కదా, ఆ ఇతర శాఖల్లో ఖచ్చితంగా డిఎస్సి ఉంటుందండి. ఇక్కడ టెట్ అయిపోయిన వెంటనే డిఎస్సి వచ్చిందనుకోండి, వెంటనే నోటిఫికేషన్ మీరు సిద్ధంగా ఉన్నారు, ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఇప్పుడు టెట్ నోటిఫికేషన్ రాగానే 2 నెలల సమయమే ఉన్నది అంటే కనుక చాలామంది మొదలుపెట్టిన వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతున్నారు, ఎట్లా చదవాలి ఏం చదవాలని ఆగమవుతున్నారు. కాబట్టి అట్లా కాకుండా చాలా క్వాలిటీగా మీరైతే ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంటుంది. అవగాహన బేస్ చేసుకొని అయితే ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి ఈ టెట్కు చదివినట్టు కాదు, ఖచ్చితంగా మీరు డిఎస్సికి చదివినట్టే ఆ అంశాన్ని గుర్తుపెట్టుకొని క్లియర్గా మీరు చదువుకోండి. డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఉంటుంది, ఖాళీల సేకరణ అనేటువంటిది జరుగుతున్నది అనేటువంటి అంశం. ఈ మంత్ ఎండింగు లేదా నెక్స్ట్ మంత్లో మనకు అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది. 10,000లలో ఈ విఆర్ఓ ఉద్యోగాలకు సంబంధించినటువంటి 10,000 ఉద్యోగాల్లో మిగిలినటువంటి 6,000 భర్తీ వాళ్ళతోటే భర్తీ చేస్తారు, మిగిలిన 4,000 కూడా డైరెక్ట్ నోటిఫికేషన్ కూడా వస్తుంది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ కేబుల్ ఆపరేటర్ల కోసం టీ ఫైబర్లో ఎల్సిఓల భాగస్వామ్యము అనేటువంటి అంశము. ఇంటింటికి ఇంటర్నెట్ కేబుల్ ఓటీటీ రిమోట్ కంపెనీకి సంబంధించి ఈ గవర్నెన్స్ అంటే ఇంటింటికి ఇచ్చేటువంటి కేబుల్ సర్వీసుల కోసం ఆపరేటర్ల కోసం అయితే నోటిఫికేషన్ అనేటువంటిది రావడం అయితే జరిగింది. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా 28,000 మందిని అయితే అవకాశం అయితే ఇస్తున్నారు. మీకు ఎవరికైనా రెవెన్యూ షేరింగ్ ప్రాతిపదికన ఇంటింటికి నెట్ అందించేందుకు సంబంధిత సేవల్లో అర్హత అనుభవజ్ఞులైన లోకల్ కేబుల్ ఆపరేటర్లు అప్లై చేసుకోవాలనేటువంటి అంశాన్ని అయితే సూచించడం అయితే జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ముదురుతున్న డిఎస్సి స్పోర్ట్స్ కోటా అంశము అనేటువంటిది. ఇక్కడ డిఎస్సి 2024 స్పోర్ట్స్ కోటా ఎస్జిటి టీచర్ నియామకం వివాదం రోజు రోజుకు ముదురుతుంది. ఒక్కో టీచర్ పోస్టును కనుక చూసుకుంటే రూపాయలు 15 లక్షలకు అమ్ముకున్నట్లు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. మొత్తంగా ఈ వ్యవహారం లోకాయుక్తకు చేరింది. అక్రమ నియామకాలకు సంబంధించి సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందినటువంటి సామాజిక కార్యకర్త జోరు తిరుపతి బుధవారం లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుదారుడు సమర్పించినటువంటి కొన్ని ఆధారాలను పరిశీలించి లోకాయుక్త ఈ వ్యవహారంపై విచారణ అనుమతించి ఈ విషయంపైన స్పోర్ట్స్ అథారిటీ సమర్పించినటువంటి నివేదికని విద్యాశాఖ మరోసారి ఇక్కడ తిప్పి పంపించింది. డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో 95 పోస్టులు ఉండగా ఆ కేటగిరీలో 8,000 మంది దరఖాస్తు చేసుకోవాలి. ఫలితాలు ప్రకటించిన తర్వాత ఈ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ బాధ్యతలను ప్రభుత్వం తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీకి అప్పట్లో అప్పగించింది. ఇందులో భాగంగానే 393 మంది అభ్యర్థుల సర్టిఫికేట్లను పరిశీలించి 95 పోస్టులకు గాను 33 మందికి అప్పట్లో ఉద్యోగాలు ఇచ్చారు. మిగిలినటువంటి 62 పోస్టులను ఓపెన్ కేటగిరీలో మళ్లించారు. కానీ పోస్టులు ఈ రకంగా పోస్టులను మళ్లించారు, కానీ పోస్టులు ఇవ్వడంతో అక్రమాలు జరిగాయని అభ్యర్థులు ఆరోపించడంతో తొలుత కింది స్థాయి అధికారులు అభ్యర్థులు సర్టిఫికేట్లను పరిశీలించారు. తర్వాత జనవరి 3-4 ఉన్నతాధికారులు మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారు. 3 సార్లు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన ఒక్క నివేదిక బయటపెట్టలేదు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడవచ్చు. ఇది లోకాయుక్తకు అయితే చేరింది. దీనిపైన అతి త్వరలో మనకు నిర్ణయం అనేటువంటిది అయితే ఉండనుంది. రాష్ట్రంలో 6,000 లైసెన్స్డ్ సర్వేయర్లు అనేటువంటి అంశం మే మొదటి వారంలో నియామకాలు. దేశానికి రోల్ మోడల్గా భూభారతి రెవెన్యూ పౌర సమాచార సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి ఆధార్ల భూదార్ ఘాడ్లు భూభారతి చట్టం రూపకర్త భూమి సునీల్ అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడవచ్చు. కరెంట్ అఫైర్స్లో భాగంగా కూడా మనకు ఉపయోగపడే విధంగా క్లియర్గా ఉంటుంది. రాష్ట్రపతికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా రూపొందించినటువంటి భూభారతి చట్టాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు వచ్చే మే నెల మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా 6,000 మంది లైసెన్స్డ్ సర్వేయర్లను అయితే నియమించినట్లు రాష్ట్ర రెవెన్యూ పౌర సరఫరాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అయితే అన్నారు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు. 6,000కి సంబంధించినటువంటి సర్వేయర్కి సంబంధించినటువంటి నియామకాలు కూడా ఉంటాయంట. 24న ఇంటర్ రిజల్ట్స్ గతంలో కన్నా పెరగనున్నటువంటి ఫలితాల శాతం. ఈ నెల 24న ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించేటువంటి ఛాన్స్ ఉంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామ్స్కు సంబంధించి మూల్యాంకనం కంప్యూటరీకరణ రీవెరిఫికేషన్ ఇప్పటికే పూర్తయింది. ఇవన్నీ కూడా పూర్తయిన క్రమంలో బోర్డు ఈ నెల 21న ఫలితాలు రిలీజ్ చేయాలని అనుకున్నప్పటికీ విద్యాశాఖ నుంచి ఆదేశాలు రాకపోవడంతో వేచి చూడాల్సి వస్తుంది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ అవకాశం మాత్రమే, కన్ఫామ్గానైతే మనకు చెప్పలేదు అనేటువంటి అంశం. ఇక నెక్స్ట్ జేఈఈ మెయిన్స్ సంబంధించిన ఫలితాల వేళల్లో అయోమయం, తుదికి ఇచ్చి గంట వ్యవధిలోనే తొలగింపు, లక్షల మంది విద్యార్థులతో ఇక్కడ ఎన్టీఏ ఆటలు అనేటువంటి అంశం. జేఈఈ మెయిన్ ర్యాంకుల వెల్లడిలో జాతీయ
పరీక్షల మండలి ఎన్టీఏ కనుక చూసుకుంటే మరోసారి విఫలమైంది. గురువారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో జేడబ్ల్యూ మెయిన్ తుది ఫలితాల పేపర్ 1 ఫైనల్కి వెల్లడించినటువంటి ఎన్టీఏ ఆ తర్వాత గంటలోనే దాన్ని వెబ్సైట్ నుంచి తొలగించింది. ఫలితంగా దేశవ్యాప్తంగా ర్యాంకుల కోసము ఎదురు చూస్తున్నటువంటి లక్షల మంది విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. ఈ నెల 17వ తేదీ నాటికి ర్యాంకులు విడుదల చేస్తామని చెప్పినటువంటి ఎన్టీఏ ఆ విషయంలో విఫలమైందన్నటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. తుదికి పైన అభ్యంతరాలే కారణం. జనవరిలో జరిగినటువంటి జేడబ్ల్యూకి సంబంధించినటువంటి ఇక్కడ గతంలో కూడా విమర్శలు అనేటువంటి రావడం జరిగింది. ఈసారి కూడా కీ అనేటువంటిది అయితే విడుదలైనప్పటికీ ఈ రకం గంటల వ్యవధిలోనే తీసేసినటువంటి అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్, నిష్కలంక ఉపాధ్యాయులు ప్రస్తుతానికి విధుల్లో కొనసాగించవచ్చు. పశ్చిమ బెంగాల్లో కనుక చూసుకుంటే భారీ కుంభకోణం జరగడం వల్ల ఆ నోటిఫికేషన్ అనేటువంటిది రద్దు చేయడం అయితే జరిగింది. అయితే ఈ కొత్త నియామక ప్రక్రియ కూడా డిసెంబర్ 31లో పూర్తి చేయాలి. అప్పటి వరకు కనుక చూసుకుంటే 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు బోధించేటువంటి వాళ్ళు కనుక చూసుకుంటే ఉండొచ్చు కొత్త వాళ్ళు వచ్చే వరకు. మిగిలినటువంటి క్యాడర్ వాళ్ళు కనుక చూసుకుంటే గ్రూప్ సి గ్రూప్ డి ఉద్యోగాలకి వర్తించవనేటువంటి అంశానికి సంబంధించి కూడా సుప్రీంకోర్టు అనేటువంటిది అయితే ఊరట అయితే ఇవ్వడం అయితే జరిగింది. దాని తర్వాత కనుక చూసుకుంటే ఈరోజు వివిధ రకాల దినపత్రికల్లో వచ్చినటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశాలను చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకు సర్కారియా కమిషన్ ముఖ్య సిఫారసులు ఏంటి అంటూ మనకి ఇక్కడ భవితాలో సాక్షికి సంబంధించి పాలిటీకి సంబంధించినటువంటి అంశం. పండగ పబ్బం వేడుక పదాలకు పర్యాయ పదం ఏంటి అంటూ ఇక్కడ టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి ఉత్పత్తి అర్థాలు పర్యాయ పదాలకు సంబంధించినటువంటి అంశాన్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది. మిస్కో పరిశ్రమ ఎక్కడ ఉన్నది, జనరల్ జాగ్రఫీకి సంబంధించినటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. దాని తర్వాత ద లోకల్ రెసిడెంట్స్ మే ప్రొటెస్ట్ అగెనెస్ట్ అంటూ మనకు బ్యాంక్కి సంబంధించినటువంటి రీజనింగ్కి సంబంధించిన అంశాన్ని అయితే చూడొచ్చు. ఇక్కడ నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకు రాష్ట్ర బిల్లులపైన గవర్నర్ అధికారము అంటూ ఇక్కడ 52వ సీజేగా జస్టిస్ బిఆర్ గవాయ్ అనేటువంటి వారైతే ఎన్నిక కావడం అయితే జరిగింది. భారత 52వ ప్రధాన న్యాయం అయితే చాలా ముఖ్యమైనటువంటి ఏఏ ఇండెక్స్లు ఇవన్నీ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇవన్నీ మా గ్రూప్స్లో షేర్ చేశాను. రోజు 2-3 రకాల న్యూస్ పేపర్లు చాలా ముఖ్యమైనటువంటి సమాచారం టెట్ డిఎస్సికి సంబంధించి గత 5 సంవత్సరాలుగా ఈ రకమైనటువంటి సర్వీస్ అనేటువంటిది మీకు అందిస్తున్నాను. ఇంకా మీరు కూడా ఇదంతా పొందాలి అనుకుంటే వీడియో క్రింద కామెంట్ సెక్షన్లో లింక్ అనేటువంటిది ఉంటుంది. వాటిని అక్కడ నుంచి జాయిన్ చేసి ఈ సర్వీస్ పొందే ప్రయత్నం అయితే చేయండి. ఇక నిపుణాల్లో చూసుకుంటే వేర్ డు ఐ వాంట్ టు బీ ఇన్ 5 to 10 years అంటూ ఒక అంశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ నేషనల్ కొన్ని పోటీ పరీక్షలు మిగిలినటువంటి అన్ని అంశాల గురించి అయితే ఇక్కడ కవర్ చేయడం అయితే ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ అయితే చూడవచ్చు. ఇక ఈనాడు ప్రతిభలో చూసుకుంటే మనకు సూక్ష్మీకరణకు సంబంధించినటువంటి అంశము ఇక్కడ చూసుకుంటే ఇది ఖచ్చితంగా మనకు డిఎస్సిలో కూడా ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. చాలా ముఖ్యమైనటువంటి అంశాలండి ఇవన్నీ కూడా. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఈనాడు ప్రతిభలోనే పోటీ పరీక్షలు ప్రత్యేకంగా కెమిస్ట్రీ అనేటువంటిది అయితే ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 18 చరిత్రలో ఈరోజు ప్రత్యేకత ఏంది అనేటువంటిది అయితే ఇవ్వడం అయితే జరుగుతున్నది. ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. ఇది మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.